సరే రండి, ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న వస్తువులు, వాటి కథేంటి? ఈ విశ్లేషణలో మనం ఏం చేయబోతున్నామంటే, ప్రతిరోజూ మనం వాడే వస్తువులున్నాయి కదా, వాటి వెనక ఉన్న అద్భుతమైన ప్రయాణమేంటి, వాటిని తయారుచేసే ఆ శక్తివంతమైన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీనికి జవాబు అంత సులువు కాదు. అదొక పెద్ద గ్లోబల్ చైన్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. సరే, మన అన్వేషణను ఒక చిన్న, చాలా సాధారణమైన వస్తువుతో మొదలుపెడదాం. అవును, ఒక మామూలు నోట్బుక్. చూడ్డానికి ఇదే ఉంది, చాలా చిన్న వస్తువే కదా అనిపించొచ్చు. కానీ దీని ప్రయాణాన్ని గమనిస్తే దాని వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉందో మనకర్థమవుతుంది. చూశారు గదా, ఒక చెట్టు మనం రాసుకునే నోట్బుక్గా మారాలంటే ఎన్ని స్టెప్సున్నాయో. ప్రతి స్టెప్లోనూ ఆ ముడి పదార్థం రూపం మారుతూ ఉంటుంది, దాని విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్ వెనక ఉన్న అసలైన ఇంజినేంటో ఇప్పుడు చూద్దాం. ఆ నోట్బుక్ ప్రయాణం మనల్ని ఒక పెద్ద కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తుంది. అదే పరిశ్రమ, అంటే ఇండస్ట్రీ అనమాట. మనం వాడే ప్రతి వస్తువు ఏదో ఒక పరిశ్రమ నుంచే కదా వచ్చేది. కాబట్టి పరిశ్రమ అంటే మనం అనుకున్నట్టు కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే కాదు. వస్తువులను తయారు చేయడం, బొగ్గులాంటి ఖనిజాలు తవ్వడం ఇక్కడితో ఆగిపోదు. చివరికి మనం టూర్లకు వెళ్తాం కదా, ఆ టూరిజం కూడా ఒక సర్వీస్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది. గుర్తుంది కదా, చెట్టేమో గుజ్జుగా మారింది, ఆ గుజ్జు కాగితమైంది, ఆ కాగితమే మన నోట్బుక్గా వచ్చింది. ప్రతి స్టెప్లోనూ దానికి వాల్యూ యాడ్ అయింది. అంటే రా మెటీరియల్ కన్నా ఫైనల్ ప్రోడక్ట్కి ఎక్కువ విలువ, ఎక్కువ ఉపయోగముంటుంది. ఇదే ఇండస్ట్రీ వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్లైడు ఏ పరిశ్రమైనా ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూపిస్తుంది. దీన్ని మనం 3 భాగాలుగా విడదీసి చూద్దాం. ఒక పరిశ్రమ నడవాలంటే దానికి కొన్ని బేసిక్ వనరులు కావాలి. వీటినే మనం ఇన్పుట్స్ అంటాం. అంటే ముడి పదార్థాలు కావాలి, పనిచేయడానికి మనుషులు కావాలి. ఫ్యాక్టరీ కోసం భూమి, నీళ్లు, కరెంటు, డబ్బు ఇవేవీ లేకుండా ఏ ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వదు కదా. సరే, ఇప్పుడు ఈ ఇన్పుట్లను తీసుకుని ఫ్యాక్టరీలో రకరకాల ప్రాసెస్ల ద్వారా మారుస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పత్తిని దారంగా మార్చడం, ఆ దారాన్ని బట్టగా నేయడం, ఆ బట్టతో మనం వేసుకునే షర్ట్ కుట్టడం, ఇదంతా ప్రాసెస్. చివరికి వచ్చే ఆ షర్టే అవుట్పుట్, అదే ఫైనల్ ప్రోడక్ట్. దాన్నుంచొచ్చే ఆదాయం కూడా అవుట్పుటే. ప్రపంచంలో చూస్తే లక్షల కొద్దీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే కష్టం. కానీ సింపుల్గా 3 ప్రశ్నలు వేసుకుంటే చాలు, వాటిని ఈజీగా వర్గీకరించొచ్చు. మొదటి ప్రశ్న చాలా సింపుల్. ఆ ఇండస్ట్రీకి రా మెటీరియల్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయి? మొక్కలు, జంతువుల నుంచి వస్తే అది అగ్రోబేస్డ్. భూమిలోంచి తవ్విన ఖనిజాలైతే కరెక్ట్, మినరల్ బేస్డ్. అలాగే సముద్రం నుంచి వచ్చే వాటిపై ఆధారపడితే మెరైన్ బేస్డ్. ఇక అడవుల నుంచి వస్తే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఇక రెండో ప్రశ్న, సైజ్ ఎంత? అంటే అది చిన్న పరిశ్రమ, పెద్దదా? తక్కువ డబ్బు, సింపుల్ టెక్నాలజీతో నడిచేవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఉదాహరణకి బుట్టలల్లడం, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటివి, చేతితో చేసేవన్నమాట. అదే చాలా ఎక్కువ డబ్బు, పెద్ద పెద్ద టెక్నాలజీ వాడి కార్ లాంటివి తయారు చేస్తే అది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఫైనల్గా మూడో ప్రశ్న, దాని ఓనర్ ఎవరు? ఓనర్షిప్ ఒక వ్యక్తి లేదా గ్రూప్ చేతిలో ఉంటే అది ప్రైవేట్ సెక్టార్. అదే ప్రభుత్వం చేతిలో ఉంటే అది పబ్లిక్ సెక్టార్. ఒకవేళ ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కలిసి నడిపితే దాన్ని జాయింట్ సెక్టార్ అంటారు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ లేదా వర్కర్స్ కలిసి ఒక కంపెనీని నడిపితే దాన్ని కోఆపరేటివ్ సెక్టార్ అంటారు. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ లాంటి ఒక ముఖ్యమైన ఇండస్ట్రీ గురించి కొంచెం డీప్గా చూద్దాం. అదే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. దీన్ని ఫీడర్ ఇండస్ట్రీ అని కూడా ఎందుకంటారంటే, ఇది మిగతా చాలా పరిశ్రమలకు ముడిసరుకును అందిస్తుంది కాబట్టి. ఈ వాక్యం స్టీల్ ఎంత ముఖ్యమో చాలా స్పష్టంగా చెప్తోంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రయాణించే రైళ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, చివరికి మనం వాడే చిన్న సేఫ్టీ పిన్ వరకు అన్నీ ఐరన్ లేదా స్టీల్తో తయారైనవే. లేదంటే వాటితో తయారు చేసిన మిషన్స్తో అయినా తయారై ఉంటాయి. అయితే 1 టన్ను స్టీల్ తయారు చెయ్యాలంటే ఎంత రా మెటీరియల్ కావాలో తెలుసా? వింటే షాకవుతారు. 8 టన్నుల బొగ్గు,
4 టన్నుల ఐరన్ ఓర్, ఇంకా 1 టన్ను సున్నపురాయి. అంటే ఈ ఇండస్ట్రీకి ఎంత పెద్ద మొత్తంలో ఇన్పుట్లు అవసరమో ఊహించుకోవచ్చు. టెక్నాలజీ మారే కొద్దీ స్టీల్ ఇండస్ట్రీస్ లొకేషన్ కూడా మారిపోయింది. ఒకప్పుడు అంటే 1800 ముందు రా మెటీరియల్స్ ఎక్కడుంటే అక్కడే పెట్టేవాళ్లు. తర్వాత 1950ల వరకు బొగ్గు గనులు, రైల్వే లైన్ల దగ్గరికి షిఫ్ట్ అయ్యాయి. ఇక 1950 తర్వాత గ్లోబల్ ట్రేడ్ పెరగడంతో వేరే దేశాల నుంచి ఐరన్ ఓర్ దిగుమతి చేసుకోవడం కోసం సముద్ర పోర్టుల దగ్గరికొచ్చేశాయి. ఒక ఇండస్ట్రీని ఎక్కడ పెట్టాలనేది యాదృచ్ఛికంగా తీసుకునే నిర్ణయం కాదు. దాని వెనుక చాలా భౌగోళిక, ఆర్థిక కారణాలుంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన దేశంలో స్టీల్ సిటీగా పిలిచే జంషెడ్పూర్నే ఎందుకు ఎంచుకున్నారంటే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఐరన్ ఓర్, బొగ్గు, మ్యాంగనీస్ ఈ 3 అక్కడికి చాలా దగ్గర. పెద్ద మార్కెట్ అయిన కోల్కతా కూడా దగ్గరే. ఇంకా నీటి కోసం సువర్ణరేఖ, ఖర్ఖాయ్ నదులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ అక్కడ పర్ఫెక్ట్గా అమరాయన్నమాట. ఇక్కడింకో విషయం ఏంటంటే, ఈ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటే టిస్కో 1907లో మొదలైంది. అప్పట్లో మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఆ సమయంలో ఇండియాలో ఉన్న ఒకే ఒక్క ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఇదే. ఇది మన దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఒక రకంగా పునాది వేసిందనే చెప్పాలి. ఇప్పుడు అమెరికాలోని పిట్స్బర్గ్ కథ చూద్దాం. ఇది కూడా ఒకప్పుడు చాలా పెద్ద స్టీల్ సిటీ. ఎందుకంటే దానికి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బొగ్గు అక్కడే లోకల్గా దొరికేది. ఐరన్ ఓరేమో గ్రేట్ లేక్స్ వాటర్వే ద్వారా చాలా చౌకగా తీసుకురాగలిగేవాళ్లు. నీటి కోసం ఓహియో లాంటి పెద్ద నదులున్నాయి. పిట్స్బర్గ్ సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఈ చీప్ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. సరే, ఇండస్ట్రీస్ మనకు కావాల్సిన వస్తువులనిస్తాయి, సిటీస్ని డెవలప్ చేస్తాయి. ఇదంతా నిజమే. కానీ ఈ డెవలప్మెంట్కి ఇంకో వైపు కూడా ఉంది, ఒక డార్క్ సైడ్ లాంటిది. పారిశ్రామికీకరణతో పాటు వచ్చే ప్రమాదాలకు భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒక భయంకరమైన ఉదాహరణ. అది ఒక టెక్నాలజికల్ యాక్సిడెంట్, కానీ దానివల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, అభివృద్ధి ఎంత ముఖ్యమో సేఫ్టీ, పర్యావరణం పట్ల బాధ్యత కూడా అంతే, బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యం. కాబట్టి మనం వాడే ప్రతి వస్తువు వెనక ఇంత పెద్ద కథ ఉంది. ఒక క్లిష్టమైన వ్యవస్థ, ఎంతోమంది శ్రమ అన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీస్ మన జీవితాలను మార్చాయి నిజమే, కానీ భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీస్ ఎలా ఉండాలి? అవింకా సురక్షితంగా, ఇంకా ఎఫిషియెంట్గా, పర్యావరణానికి హాని చేయకుండా ఎలా మారతాయి? ఈ ప్రశ్నలతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.